చౌడూరి వాణి ఛానల్కు స్వాగతం, శుభస్వాగతం. మన పద్యం అనే శీర్షికలో పేరంరాజు జక్కన కవి రచించిన ఒక చక్కటి పద్యాన్ని గురించి విశ్లేషణ చెప్పుకుందాం. ఈ లోకంలో ఎందుకు కొరగానివి కొన్ని ఉన్నాయి. ఆ ఉన్నవేమిటో ఈ పద్యంలో జక్కన కవి చక్కగా వివరించాడు. ఒకసారి పరిశీలిద్దాం. వాసనలేని పువ్వు, బుధవర్గములేని పురంబు, నిత్య విశ్వాసములేని భార్య, గుణవంతుడుగాని కుమారుడున్, సదభ్యాసములేని విద్య, పరిహాస ప్రసంగములేని వాక్యమున్, గ్రాసములేని కొల్వు, కొరగానివి పెమ్మయ సింగధీమణి. ఈ పద్యం సింగభూపాల అనే శతకంలోనిది. సమాజంలో దేనికి ఏ గుణం ఉంటే విలువ ఉంటుందో, ఏది లేకపోతే అది వ్యర్థమో ఈ పద్యంలో చాలా చక్కగా వివరించాడు జక్కన కవి. వాసన లేని పువ్వు, ఎంత అందంగా ఉన్నా సువాసన లేని పువ్వు వ్యర్థమే కదా. అది దేవుని పూజకు కానీ సిగలో ముడుచుకోవడానికి కానీ పనికిరాదు. బుధవర్గములేని పురంబు, బుధవర్గం అంటే పండితులు, జ్ఞానులు అనే అర్థము మనకు ఉంది. ఆ వివేకవంతులు కానీ, జ్ఞానులు కానీ, పండితులు కానీ, మంచిని బోధించేటువంటి గొప్పవాళ్ళు కానీ లేనటువంటి ఊరు లేదా నగరము ప్రశాంతంగా ఉండలేదు. నిత్య విశ్వాసములేని భార్య, భార్యాభర్తల బంధానికి పునాది నమ్మకం. ఎల్లప్పుడూ భర్తపై, కుటుంబంపై నిజమైన ప్రేమ, నమ్మకం, విశ్వాసం లేని భార్య వల్ల సంసారంలో సుఖమనేది ఉండదు. గుణవంతుడు కాని కుమారుడున్, ఎంత ధనవంతుడైనా కొడుకుకి మంచి గుణాలు అంటే వినయము, విధేయత, సుసంస్కారము ఇవి గనక లేకపోతే ఆ వంశానికి సత్కీర్తి రాదు. సరికదా, తల్లిదండ్రులకు దుఃఖమే మిగులుతుంది. సదభ్యాసములేని విద్య, సదభ్యాసం అంటే నిరంతర సాధన లేదా మంచి పద్ధతిలో నేర్చుకోవడం. ఎంత చదువు చదివినా దానిని నిత్యం సాధన చేయకపోతే ఆ విద్య మర్చిపోతాం కదా, అది నిరుపయోగంగా మారుతుంది. పరిహాసములేని ప్రసంగవాక్యమున్, ఒకరితో మాట్లాడేటప్పుడు లేదా ఉపన్యసించేటప్పుడు అందులో కొంచెం హాస్యం కనపడాలి, కొంత రక్తి కట్టించే గుణము ఉండాలి ఆ వక్త యొక్క మాటల్లో. అవి గనక లేకపోతే ఆ మాటలు వినేవారికి విసుగు తెప్పిస్తాయి. గ్రాసములేని కొల్వు, గ్రాసం అంటే కనీస జీవన భృతి అంటే జీతము. సరైన జీతం లేకపోతే గౌరవం ఇవ్వని ఉద్యోగం చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు. ఓ బుద్ధిమంతుడైన పెమ్మయ సింగభూపాల, కొరగానివి పెమ్మయ సింగధీమణి అని ఈ పైన చెప్పుకున్నవన్నీ సమాజంలో ఎందుకు కొరగానివని అంటే పనికిరానివనే భావంతో ఈ పద్యాన్ని ఈ జక్కన కవి విక్రమార్క చరిత్రము అనేటువంటి ఒక గ్రంథాన్ని కూడా రచించాడు. ఆ రచయిత పేరంరాజు జక్కన రచించిన ఈ సింగభూపాల శతకంలో ఈ పద్యాన్ని మనం ఈరోజు తీసుకున్నాం. శుభం భూయాత్. మీ చౌడూరి నరసింహారావు.